ఢిల్లీలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లోని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంట్లో సమన్వయ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఠాక్రే, దీపా, మన్సీర్, మీనాక్షి నటరాజన్, రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రేపు ఢిల్లీలో భేటీ కానున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చ సాగుతున్నట్లు తెలుస్తా ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంట్లో సమన్వయ కమిటీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఠాక్రే, దీపా, మున్సీదాస్, మీనాక్షి నటరాజన్, అదేవిధంగా రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రేపు ఢిల్లీలో భేటీ కాబోతున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీపై సమావేశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, చెప్పండి. వరుణ్, జానారెడ్డి ఇంట్లో 4 సభ్యుల సమన్వయ కమిటీ ఏదైతే ఉందో అది ఈ రోజు హైదరాబాద్ లో జానారెడ్డి ఇంట్లో భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో మాణిక్రావు ఠాక్రే, దీపా, మున్సీదాస్, మీనాక్షి నటరాజన్, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఈ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. అయితే రేపు ఢిల్లీలో భేటీ కాబోతున్నటువంటి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ దానిపై ఆ మీటింగ్ గురించి కూడా ఈ మీటింగ్ లో చర్చిస్తా ఉన్నారన్నట్టుగా మనకు వార్తలు వస్తా ఉన్నాయి. అదేవిధంగా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా ఈ మీటింగ్ లో చర్చకు వస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా అభ్యర్థుల ఎంపిక ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ఎలా జరుగుతుందనే చర్చించనున్నారు. అదేవిధంగా రేపు జరగబోయే మీటింగ్ పై ఈ రోజు ప్రధానంగా చర్చకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ మీటింగ్ లో ఫోర్మెన్ కమిటీ అవుతుందా, ఫోర్మెన్ కమిటీ సభ్యులు, అదేవిధంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఈ మీటింగ్ లో చర్చిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా అదేవిధంగా మేనిఫెస్టోపై కూడా మీటింగ్ లో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే రేపటి ఏదైతే మీటింగ్ ఉందో అంటే నియోజకవర్గాల్లో ఏర్పడే ప్రధాన పరిస్థితులు కూడా ఇందులో చర్చకు రాబోతున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అదేవిధంగా మాణిక్రావు ఠాక్రే, దీపా, మున్సీదాస్, మీనాక్షి నటరాజన్ వీళ్ళందరూ కూడా వాళ్ళ సూచనలు కూడా ఈ మీటింగ్ లో అంటే ఎట్లా ఉంది, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది అనే దానిపై రేపు ఢిల్లీలో జరగబోయే మీటింగ్ లో ఏ విధంగా మనము ఫైనలైజ్ చేయాలి అనే అభ్యర్థులను ఫైనలైజ్ చేయాలనే అంశాలు కూడా తదితర అంశాలు కూడా చర్చకు వస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్.